తుని కేసు విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. తుని కేసును రీఓపెన్ చేసే ఉద్దేశం లేదని స్పష్టం చేసిన కూటమి సర్కార్ హైకోర్టులో అపీల్ చేయాలనే ఉత్తర్వులు రద్దు చేయాలని ఆదేశించింది. ఇటు ఏ స్థాయిలో ఆమోదంతో ఈ ఫైల్ నడిచిందనే విషయంపై ఆరా తీస్తోంది. సున్నితమైన అంశాల్లో అలసత్వం వద్దంటూ అధికారులను హెచ్చరించింది. సో ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ మనకు అందిస్తారు. రవిచంద్, సంధ్య, నిన్న అర్ధరాత్రి ఒక విషయం అయితే ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఏదైతే కాపు ఉద్యమకారులపై గత ప్రభుత్వంలో కేసులన్నీ కూడా రద్దు చేసింది. కానీ దానికి సంబంధించి అప్పీల్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు రాత్రి వచ్చిన వార్తలను ప్రభుత్వ పెద్దల దృష్టికి ఉదయాన్నే వెళ్లే వెంటనే టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా సీరియస్ అయ్యారు. ఎందుకంటే ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వం ఒక క్లారిటీతో ఉంది. ఏదైతే ఈ కేసులకు సంబంధించి ప్రభుత్వం ఎటువంటి ఏదైతే అప్పీల్ చేయాలనే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదు. కానీ అధికారులు చేసిన అలసత్వం వల్ల ఈ అంశం కొంత వివాదాస్పదమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి ఉదయం రాగానే వెంటనే సీరియస్ అయ్యారు. ఎవరు ఇటువంటి పనులు చేస్తున్నారు, అధికారులు ఎవరు ఆదేశాలు ఇచ్చారని చెప్పి ఆయన ఎంక్వైరీ చేశారు. కొంతమంది రైల్వేకి సంబంధించిన అధికారులే ఈ విధంగా దాన్ని అప్పీల్ చేయాలని నిర్ణయించినట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. వెంటనే ప్రభుత్వం ఆ ప్రతిపాదనల్ని విరమించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. మరి కాసేపట్లో దానికి సంబంధించిన కేసులకు సంబంధించి అప్పీల్ చేయాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ ఒక జీవో అయితే ప్రభుత్వం విడుదల చేయబోతుంది. ఏది ఏమైనా ఈ అంశం పట్ల ప్రభుత్వం సీరియస్ గా ఉంది. బాధ్యులైన పై చర్యలు తీసుకునే విధంగా కూడా ఆలోచన చేస్తుంది. లేదా కావాలని చేశారా? ఎందుకంటే ప్రభుత్వం గతంలోనే కేసులు కొట్టేశారు. ఇంకా అంశం అయితే ప్రస్తుతం లేదు. కానీ మరలా అప్పీల్ చేయాలి, ఈ కేసుల్ని మరలా కొనసాగించాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని కొంతమంది అధికారులు చేసిన కుట్రకోణంలాగా ప్రభుత్వం భావిస్తుంది. దీనిపై ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. వెంటనే దీనికి సంబంధించి కేసులు మొత్తం కూడా విత్డ్రా చేసుకునే అంశం, అప్పీల్ చేయాలనే అంశాన్ని వెనక్కి తీసుకుంటూ జీవో అయితే మరి కాసేపట్లో విడుదల చేయబోతున్నారు. సంధ్య. రైట్ రవిచంద్.